హాయ్ ఎవ్రీవన్. మీలో ఎంతమందికి మనం చిన్నప్పుడు ఈ రాళ్ళతో ఆడుకునే వాళ్ళం కదా, అది గుర్తుందో నాకైతే కామెంట్ చేయండి. ఈ రాళ్ళు మా ఇంటి కింద ఉంటే నేనైతే ఆడుకోవడానికి తెచ్చుకున్నాను. మా బుడ్డోడి తెచ్చుకోవడం చూసి వాడు కూడా కిందకెళ్ళినప్పుడు ఒక్కొక్క రాయి 2 రాళ్ళు అయితే తెచ్చుకొని ఆడుకుంటున్నాడు. మనల్ని చూసి వాళ్ళు చాలా వరకైతే నేర్చుకుంటారు కదా. కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళ ఫ్యూచర్‌కి ఉపయోగపడేటట్టు మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకుంటా ఉంటే వాళ్ళకి చాలా ఉపయోగపడుతది. అలాగే సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే, పేరెంట్స్ సరిగ్గా లేకపోయినా పిల్లలనే వాళ్ళు మాత్రం చాలా నాలెడ్జ్‌గా ఉంటారు. మంచి తెలివితేటలు అవన్నీ ఉంటాయన్నమాట. అవి నిజంగా దేవుడిచ్చిన అదృష్టం ఆ పిల్లలకి. అందరి పిల్లలు అలా ఉండాలనైతే రూల్ ఉండదు కదా. చాలా వరకు తల్లిదండ్రుల నుంచే చుట్టూ చూసిన సొసైటీ నుంచి నేర్చుకుంటా ఉంటారు కదా. నేను చెప్పదలుచుకుందేంటంటే, పిల్లల ముందు చిల్లర కథలు అస్సలు పడొద్దు. చిల్లర కథలంటే అన్ని కథలు వస్తాయన్నమాట. చిల్లర కథలు పడకంట వాళ్ళని చక్కగా పెంచి రేపటికి మంచిగా అయితే గనక వాళ్ళని అప్పచెప్పుదాం. ఇంతే. థాంక్ యూ.